హాయ్ ఫ్రెండ్స్, నేనండి ఇప్పుడు ఆఫీస్ కాడ ఉన్నానండి. ఉగాది పండగ రోజున వర్షం చూడండి ఎలా వస్తుందో. ఇప్పుడు కానీ వర్షం కానీ వస్తే రేపటి నుంచి ఉండిద్దండి ఎండ, మామూలుగా ఉండదు అసలు. చూడండి వర్షం ఎలా వస్తుందో, మెట్లుగా దడిచిపోతుంది. సౌండ్ విన్నారండి? ఉరుగుతుందండి. చూడండి ఎండలు ముదురుతాకేనండి ఈ వాన. ఎండలో పాపం కుక్క చూడండి ఎట్లా వెళ్తుంది. ఇక్కడ రోడ్లన్నీ నిండిపోతాయండి, మురుక్కాలాలు ఉంటాయి కదండి, రోడ్లన్నీ నిండిపోతాయి. కానీ భలే ఉండిద్దండి వాన వస్తే కానీ అందంగా. ఇలాగే సాయంకాలం దాకా వచ్చిందనుకోండి, నాకు ఇంటికి వెళ్తాక చాలా ఇబ్బందిగా ఉండిద్దండి. డ్యూటీలో ఉండే వాళ్ళకి ఎవరికైనా కానీ బళ్ళు ఉండవలేదు, ఏదో ఒకటి సమయంలో బళ్ళ మీద వెళ్ళిపోతారు కానీ అండి, అలాంటి దానికి అనుకో చాలా ఇబ్బంది అయింది. రోడ్లు నిండి చాలాసార్లు ఇబ్బందులు చాలా పడ్డాను ఇట్లా వర్షం వస్తే. అక్కడ రోడ్డు నిండిపోయిద్దండి, మెయిన్ రోడ్డు అది. కార్లు, చెట్లు అన్నీ శుభ్రం అయిపోతాయి. మెయిన్ చెట్లు అండి, చక్కగా వాన వస్తే స్నానం చేస్తాయి. చెట్లన్నీ కమ్మన వాసన వస్తుందండి, మట్టి అంతా. ఒక్కోసారి మట్టి కాడ అసలు భలే వాసన వచ్చిందండి, అనిపించేది. చూడండి అన్నీ కారిపోతున్నాయి, బాగా కాస్తున్నాయి. మెట్లన్నీ పైనంటే హోల్స్ ఉండేదండి అట్లా పైన మెట్ల మీద, అందుకని. ఇది గుంటూరు అండి. మీ ప్రాంతంలో ఎంతమందికి ఈరోజు వాన వచ్చింది ఉగాది పండుగ రోజుని? మాకైతే ఉగాది పండుగ రోజుని వర్షం వస్తుందండి బాగా. అంటే నిన్న సాయంకాలం కూడా 5 గంటల కానీ స్టార్ట్ అయిందండి. మళ్ళీ ఒక 10 నిమిషాలు, ఒక అరగంట పడిందిలేండి, గట్టిగా ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి వర్షం. టైం వచ్చి 3 అయింది అనుకుంటానండి మధ్యాహ్నం. మురుగు కాలువలో కూడా వాసన వస్తుందండి, ఆ నీళ్లు కదిలి బ్యాడ్ స్మెల్. చూడండి మా మొక్కలు కూడా చక్కగా ఫ్రెష్గా, నేను పోసిన దానికన్నా పైనుంచి పడుతున్నాయి కదండి చక్కగా. మా జామ చెట్టు కాడ, ఈ జామ చెట్టుకి ఒకసారి మా సార్ వాళ్ళు జామకాయలు తెచ్చారండి. జామకాయలు ముగ్గిపోయిన జామకాయ అయితే ఇది ఇందులో గుచ్చానండి కుండీలో. ఆ జామ చెట్టు అండి ఇది. జామ చెట్టు జామకాయ గుచ్చే వరకు అట్లా అయ్యిందండి జామ చెట్టు. మా జామ చెట్టు స్నానం చేస్తుంది, మా చెట్లన్నీ స్నానం చేస్తున్నాయి చక్కగా ఫ్రెష్గా. ఇదిగాడు ఇక్కడ పెడతా వర్షానికి
చూడండి భలే ఉండేది. ఇవండి ఒకసారి బియ్యం ఇట్లాగా వర్షం వచ్చి తడిసిపోయినాయండి, ఇంకా పాడైపోయింది. ఈరోజు నాకు నీళ్ళు పోయి ఒకడ శ్రమ తప్పింది పని వర్షం. కానీ రేపు ఉండిద్దండి నా పరిస్థితి మామూలుగా ఉండదు. ఈ చెట్టు చూడండి, నాకు భలే నచ్చిందండి అసలు. ఇది ఆకు, ఇది రియల్ చెట్టు. ఇది ఎండాకాలం అది లోపల పెడితే వడిలిపోయి. స్నానం చేయండి. సార్ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారండి. ఇప్పుడే అన్నం తిన్నాను. కొంచెం వాన వస్తుంది, అందంగా ఉందని వీడియో చేస్తున్నాను. వెనక వైపు చక్కగా చెట్లు ఏంటి, ఇల్లు గోడల పైన టాపు అంతా చక్కగా ఫ్రెష్గా స్నానం చేస్తాయండి. భలే ఉండిద్ది అసలు. గోడల ఖాళీ ఖాళీ ఖాళీ, ఎండకే వాసన చినుకులు పడుతుంటే. మీలో ఎంతమందికి ఇష్టం అండి ఈ వాసన? నాకైతే భలే ఇష్టం అండి. ఇది గుంటూరు అండి. సరేనండి, నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. అందరు నా వీడియోలు చూడండి. నా వీడియో కట్టుపల్లి విక్టోరియా అండి, వీడియో పేరు.